అమెరికాలోని న్యూ జెర్సీలో కాంగ్రెస్ ఇండియా అలయన్స్ విజయోత్సవ సంబరాలు గ్రాండ్గా జరిగాయి. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆఫ్ యుఎస్ఏ ఎన్జే చాప్టర్తో పాటు అన్ని చాప్టర్స్ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో ఈ సెలబ్రేషన్స్ నిర్వహించాయి. ఇండియాలో ఇటీవల జరిగిన జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గణనీయ సంఖ్యలో లోక్సభ స్థానాలు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూజెర్సీలో కాంగ్రెస్ ఇండియా అలయన్స్ విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఇండియన్ ఓవర్సీస్ ఆఫ్ కాంగ్రెస్ యుఎస్ఏ ఎన్జే చాప్టర్తో పాటు అన్ని చాప్టర్లు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో ఈ సెలబ్రేషన్స్ నిర్వహించాయి. ఈ సంబరాలకు ఇండియా నుంచి ప్రముఖులు విచ్చేశారు. పార్టీ పెద్దలతో పాటు అమెరికాలోని కాంగ్రెస్ నాయకులు, ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 2019లో కంటే ఈసారి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 47 సీట్లు పెరగడంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో 47 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు 99కి చేరిందని, వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లైవ్ ఇండియన్ మ్యూజిక్తో పాటు డిన్నర్, డ్యాన్స్ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు రామ్ గడుల, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ తెలంగాణ చాప్టర్ చైర్మన్. ఈరోజు జూన్ 19, 2024 న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ ఆల్ చాప్టర్స్ ప్లస్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీస్, కాంగ్రెస్ సపోర్టర్స్ ఒక 400 పీపుల్ పైన ఈరోజు ఇక్కడ మేమందరం సమావేశమైనాము. ఈరోజు మేము కలవడానికి ముఖ్య కారణము సెలబ్రేషన్ ఈజ్ ఫర్ కీప్ అప్హోల్డింగ్ ద డెమోక్రసీ ఆఫ్ ఇండియా, ఫర్ కీపింగ్ ద సెక్యులరిజం ఆఫ్ ఇండియా ఆన్ ట్రాక్, and for upholding the Constitution of India, for which the Indian voters have rightly voted and have created a formidable opposition, an opposition that is equal matching to the government in terms of the count. And we are celebrating it all happened because of Mr. Rahul Gandhi, who is the Indian National Congress leader. Under his leadership, this was a well-fought, positive election. And India, we primarily boast of having youngsters. We say 40% to 50% almost population is young. Modi has become aged. Modi is unfit. I'm not sure how many of you have followed the debates towards this election and the talk that Modi had versus the young dynamic leader Rahul Gandhi had. He cared for the people. He mixed with the people. He had shown that he is not a prince. The image that Modi creates through his, manipulative language, manipulative elections, we are out of it. Especially the rural India has spoken. If you look at the percentage of votes and the percentage of win in the rural India, the Indian National Congress and India Alliance has had more seats than the urban. Please wake up the educated. Don't get carried away with religion. Religion is part of our life, but it is a personal life. It is not a matter of nation. Nation is a matter of economical growth, development, and opportunities given under a very democratic rule, not an authoritarian rule. We hope that the NDA Alliance partners, TDP and Janata Dal United, will realize and support in a formidable growth of India and work together along with the opposition. And that's the reason why we are celebrating today, because of upholding the Indian Constitution and the democracy, and long live India's secularism. Jai Hind. నా పేరు రాజేశ్వర్ గంగసార్ రెడ్డి. నేను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్ అంటే ఇండియన్ ప్రజల పూర్ పీపుల్ సెలబ్రేషన్ చేసుకుంటారు, పూర్ పీపుల్ విక్టరీ సెలబ్రేషన్. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆయనే కష్టపడి పాదయాత్ర చేసి ప్రజల మనోభావం తెలుసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నించాడు. కానీ రాహుల్ గాంధీ 100 వరకు వచ్చాడు. అంటే
మోడీ గారు చేసిన స్పీచ్లలో అసలు ఒక మీనింగ్ లేకుండా ఏదైనా తను 10 సంవత్సరాల్లో ఏం చేసినా అని దాని గురించి మాట్లాడకుండా ఆ మంగళసూత్రం మచిలీ అని ముస్లిం అని ఇవి తప్ప ఎవడో నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బర్రెలు తీసుకుపోతారని మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన లాస్ట్ స్టేట్మెంట్లో ఒక పూర్ పీపుల్కు ఈ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ ఉంటుందని చెప్పి దాన్ని తీసుకొని ప్రచారం చేశారు. కానీ భారతదేశంలో ప్రజలు తిరిగి కొట్టారు. ఒక 140 స్థానాల్లో అసలు ఎలక్షన్ అవకతవకలు జరిగినాయి. అవి కనుక కరెక్ట్ అయితే అసలు ఇప్పుడు ఇండియన్ అలయన్స్ గవర్నమెంట్ స్టార్ట్ చేసేది. ఎందుకంటే మొన్న మహారాష్ట్రలో అసలు ఉదయ్ ఠాక్రే వాళ్ళ ఎంపీది ఎంత ఘోరం చేసినట్టే ఎంత ఘోరం చేసినట్టే అది గెలిచిందని డిక్లేర్ చేసి మళ్ళీ చేసినారు. అసలు డిఎంఓస్ మొత్తం వార్నింగ్ ఇచ్చారట. బట్ దట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. ఎందుకంటే ఇది ఈ ఎలక్షన్లో సేమ్ ఫీల్ లేదు. బీజేపీకి అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ అందరిని యూజ్ చేసి ఎలక్షన్లు గెలిచారు తప్ప అసలు వాటి సపోర్ట్ లేకుండా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు సీజ్ చేసి చీఫ్ మినిస్టర్ ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో ఒక చీఫ్ మినిస్టర్ అరెస్ట్ చేసి ఎలక్షన్ చేసింది లేదు. దిస్ ఇస్ హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ హిస్టరీ. ఈజ్ పీపుల్ రిమెంబర్ అండ్ పీపుల్ చెప్తారు, ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారు. మోడీ గ్యారంటీ ఈజ్ నెక్స్ట్ లూజింగ్. మోడీ గ్యారంటీ ఇంతకుముందు ఇండియా షైనింగ్ అని చెప్పారు వాజ్పేయి అప్పుడు, అది పోయింది. ఇప్పుడు మోడీ గ్యారంటీ ఈజ్ సేమ్ థింగ్. మోడీ ఐ డోంట్ నో హౌ లాంగ్ ఎలక్షన్స్, బట్ ఒక్కటి చెప్తారు ప్రజలందరికీ, తెలుగు వారందరూ చెప్తున్నారు, ఈసారి సౌత్ ఇండియా నుంచి బీజేపీని అడ్రస్ లేకుండా చేయాలి. దట్ ఈస్ అవర్ టార్గెట్. ఎందుకంటే బీజేపీ దరిద్రం, బీజేపీ మన ప్రోగ్రెస్ దరిద్రం. ఇంకో విషయం ఏంటంటే సౌత్ ఇండియా ప్రజలందరికీ రేపు 26లో ఎలక్షన్ కాన్స్టిట్యూన్సీ రివాంప్ అవుతాయి. మనకు ఎంపీ సీట్లు తగ్గుతాయి. ఎంపీ సీట్లు తగ్గినానుకో వీ డోంట్ హ్యావ్ నో పవర్. అందుకొరకు సౌత్ ఇండియన్ ప్రతి ఒక్క భారతీయుడు అలర్ట్ కానీ అడ్డం తిరుగుండి బీజేపీని పారదోలాలి, బీజేపీని దేశం నుంచి పారదోలాలి, బీజేపీ ముక్త్ భారత్ చెయ్యి. నా పేరు ప్రదీప్ సామల, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు న్యూజెర్సీలో కాంగ్రెస్ ఇండియా అలయన్స్ విక్టరీ సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది. దాదాపు 400 మంది పైన ఎన్ఆర్ఐస్ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ సెలబ్రేషన్స్ అనేది మేమేదో గవర్నమెంట్ ఫామ్ చేసినాం అనేది కాకుండా ఒక డెమోక్రసీకి ఒక విక్టరీ లాగా రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు చెప్పినారు, ఒక లెవెల్ ఫీల్డ్ ఎలక్షన్ జరిగితే ఈరోజు ఇండియా అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేసేది. లెవెల్ ఫీల్డ్ ఎలక్షన్ లేకపోయినా కానీ దాదాపు ఒక విక్టరీకి ఒక 25-30 సీట్ల దూరంలో ఇండియా అలయన్స్ అయిపోవడం జరిగింది. డెమోక్రసీకి ఒక డెఫినేషన్ ఉన్నటి ఎలక్షన్స్. ఎన్నో రకాల అక్రమాలు జరిగినా, ఎన్నో రకాల పవర్ పాలిటిక్స్ జరిగినా ఈరోజు ఇండియా అలయన్స్ దాదాపు బీజేపీ ఆర్ ఎన్డీఏ సీట్లకు దగ్గరగా రావడం జరిగింది. సో డెమోక్రసీని మనం కాపాడుకున్నందుకు చేసుకున్న సెలబ్రేషన్స్. అదే కాకుండా ఈరోజు రాహుల్ గాంధీ గారి 54th బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ దాదాపు 30 కంట్రీలలో పార్టిసిపేషన్ ఉంది. ప్రతి ఎలక్షన్స్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తరఫున 100 మంది వెళ్ళి అసలు కాంగ్రెస్ ఐడియాలజీ ఏంటిది అనేది ప్రాపగేట్ చేస్తూ, మొన్నటి తెలంగాణ సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్లు అనుకోండి, పార్లమెంట్ ఎలక్షన్లో దాదాపు ఒక 4,000 మంది ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ త్రూఅవుట్ ద వరల్డ్ వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళు మన ఐడియాలజీ గురించి ప్రాపగేట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇండియన్ అలయన్స్ విక్టరీలో ఐఓసీ యూఎస్ఏ పాత్ర ఎంతో ఉంది, ఎన్ఆర్ఐ డయాస్పోరా పాత్ర ఎంతో ఉంది. ఇక ముందు కూడా ఇది మేము కంటిన్యూ చేయబోతున్నాము. సో ఈ విజయోత్సవాలు అనేది రేపు రాబోయే 5 ఏళ్లలో
కాంగ్రెస్ గవర్నమెంట్, ఇండియా అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనే నమ్మకంతో మా వంతు కార్యక్రమాలు చేయబడుతున్నాం. థ్యాంక్ యూ. My name is Pradeep Peter Kothari. I am the president of Indian Overseas Congress of USA, New Jersey chapter. Today we were here at the Royal Albert Palace for the gathering of a victory celebration about the recent parliamentary election in India, and today's event we had more than 400 people, and we are so happy about the celebration. And the whole event was a very well disciplined event, and event had a multiple part of it. We had a nice music, singing, video wall, and all kind of different people were present. So we are very, very happy of a celebration. The purpose of this event was to celebrate the victory of Indian National Congress and its alliance party, Alliance India group. Last 10 years were the horrible years for the India, and the people in power were blind, religious, fanatic, communal party. And the way they spread the poisonous communal hatred in India, that has lowered down our image worldwide. Those people in America who are less than 1 to 2% of a total population of America must stand up and must have courage to fight the racist people. We all are well treated in America, so we are very happy that 1 to 2% of Indian American live in America, and we are treated, we have equal rights, we have we have opportunity, we have safety and security of our family, even though we are 1 to 2%. And how can we join a communal forces and who disrespect and discriminate the 15 to 20% of our people? We must not allow. India is a beautiful, secular, multicultural, multilingual, diverse country. And everybody has the same right, whether you are 1% or 10% or 80%. And our father of the nation, Mahatma Gandhi, who set the tone for India's independence and freedom we all are enjoying, should not allow a slightest dent in our secular democracy.